వైఎస్ఆర్సీపీలో జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందని పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అప్పటిదాకా అధినేతకు అత్యంత నమ్మసఖ్యంగా ఉన్న నాయకుడి వ్యాఖ్యలతో అంతా ఆశ్చర్యపోయారు. జగన్ చుట్టూ కోటరీ ఏంటని ముక్కున వేలేసుకున్నారు. విజయసాయి బయటపడ్డారు గాని అంతకు ముందు ఆయన తరువాత పార్టీ నుంచి ఎందరో బయటకు వెళ్లడానికి ఆ కోటరీనే కారణం అంటుంటారు. ఆ కోటరీని బద్దలు కొట్టేందుకు తాడేపల్లిలో స్కెచ్లేస్తున్నారట చెవిరెడ్డి. దీంతో నిజమైన గేమ్ ఇప్పుడే మొదలైందంటున్నారట వైసీపీకి దూరమైన లీడర్స్. ఇంతకీ తెర వెనుక చెవిరెడ్డి స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్. ఇప్పటిదాకా ఓ లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి. ఉన్నది ఉన్నట్టు చెప్పి కోరి ఇబ్బందులు కొని తెచ్చుకునే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 6 నెలల జైలు జీవితం తర్వాత చంద్రగిరి వదిలేశారట. కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేసి ఆయన మాత్రం నిత్యం తాడేపల్లిలోని ఎక్కువగా ఉంటున్నారట. ముల్లును ముల్లుతోనే తీయాలని తనని ఇబ్బంది పెట్టిన అప్పటి ప్రభుత్వంలోని పెద్దల లొసుగులు ఇటు పార్టీలోనూ కలుపును ఏరివేసే పనిలో ఉన్నారట చెవిరెడ్డి. వైసీపీలో ఇప్పటిదాకా సజ్జల రామకృష్ణారెడ్డి చక్రం తిప్పారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారంతా దాదాపుగా ఆయనపై విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా పార్టీలో సజ్జల హవానే సాగుతోంది. కానీ దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట చెవిరెడ్డి. దీంతో కోటరీలో ఇప్పుడు కొత్త మొహాలు కనిపిస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీలో ఇప్పుడు వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహిత నేతగా మారిపోయారట చెవిరెడ్డి. చెవిరెడ్డి నిత్యం తాడేపల్లిలోనే అధినేతకు అందుబాటులో ఉంటూ అటు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, పార్టీలో సమస్యలపై అధినాయకత్వానికి నివేదికలు ఇస్తున్నారట. వైసీపీ నేతల అరెస్టులు జనంలో సానుభూతిని తీసుకుని వస్తున్నాయని కూడా చెబుతున్నారని అంటున్నారు. పార్టీలో కీలకంగా ఉండేందుకే సర్వేలు, అంచనాలతో తన మార్కు రాజకీయం చేస్తున్నారట చెవిరెడ్డి. చెవిరెడ్డి రాకతో సజ్జల వర్గం కొంత అసహనంతో ఉందని టాక్ నడుస్తోంది. వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా పార్టీ విషయాలలో చేదోడు వాదోడుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటూ వచ్చారని అంతా అంటూ ఉంటారు. కానీ ఇవాళ ఆయన్నే మరో వర్గం టార్గెట్ చేస్తోందని పార్టీలో అంతర్గతంగా గుసగుసలు వినబడుతున్నాయి. సజ్జలకి చెక్ పెట్టేలా చెవిరెడ్డి దూకుడు సాగుతోందనే టాక్ తాడేపల్లి నుంచి చంద్రగిరి వరకు నడుస్తోంది. అయితే సజ్జల వర్గం చెవిరెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉందంటున్నారు. చెవిరెడ్డి ఇచ్చిన సర్వేలు వల్లనే 2024 ఎన్నికల్లో వైసీపీ ఫెయిల్ అయిందనే చర్చనిప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారట. తాడేపల్లి నుంచి మంత్రాంగం నడుపుతున్న చెవిరెడ్డి సర్వే జనా సుఖినోభవంతు అంటూ మళ్లీ సర్వేలను తెరపైకి తెస్తున్నారు. అయితే ఎన్నికలకు 3 ఏళ్లకు పైగా సమయం ఉండగా ఇప్పుడు సర్వే నివేదికలు వెల్లడించడం అంతా బాగుందనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల పార్టీకి మంచి కంటే చేటు జరుగుతుందని అంటోందట ఆయన్ని వ్యతిరేకించే వర్గం. చెవిరెడ్డి తన కుమారుణ్ణి వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రగిరి నుంచి పోటీ చేయించాలని ఫిక్స్ అయ్యారు. తన రాజకీయ వారసుణ్ణి ముందు పెట్టి తాను మాత్రం తాడేపల్లిలోనే ఉంటూ అధినేతకు మరింత దగ్గరై పార్టీ వ్యవహారాలలో కీలకం కావాలని భావిస్తున్నారట. దీంతో జగన్ కోటరీలో కొత్త రాజకీయం మొదలైందనేది పార్టీ నేతలకు క్లారిటీ వచ్చేసింది. దీని ఎఫెక్ట్ పార్టీలో ఎలా ఉండబోతోందో చూడాలి మరి.